విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాఠశాలలు బంద్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రామాయంపేట మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొనగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో ఏబీవీపీ నాయకులు పాఠశాలల వద్దకు వెళ్లి పాఠశాలను మూసివేసి పిల్లలను ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ. అయితే ఈ బంద్ ఎందుకు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ విద్య పైన పట్టించుకోవడం లేదని నిరసిస్తున్నాము. ఎందుకు అంటే మద్యం పైన ఉన్న శ్రద్ధ పోయిన ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వం కానీ మద్యం పైన ఉన్న శ్రద్ధ విద్య పైన చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. తొందరగా సరైన సమయానికి పుస్తకాలు కూడా అందజేయడం లేదు. సరైన వసతులు లేవు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. చాలా రకాలుగా పేద పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో విచ్చలవిడిగా ఫీజులు అనేటివి దోపిడీ జరుగుతుంది. ఎవరు అడిగే నాదుడు ఉన్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడు కూడా లేరు. పై అధికారులకు ఇద్దామంటే అక్కడ అధికారి గురించి ఖాళీగా ఉందని ఈరోజు తెలియజేసుకుంటున్నాము. ఎందుకు అంటే ఇలాంటి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ప్రభుత్వ పాఠశాలలో విచ్చలవిడిగా పుస్తకాలు, బ్యాగులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.